హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక 10 మినిట్స్ రెసిపీతో అయితే వచ్చేసానండి. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనుకోవచ్చు, లేదంటే స్నాక్గా కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా క్విక్గా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. దీన్ని మనం బొరుగులతో ప్రిపేర్ చేస్తామండి. బొరుగులు అంటే కొన్ని ప్రాంతాల వాళ్ళు మరమరాలని కూడా అంటారు కదా, వీటితో ప్రిపేర్ చేస్తామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మరమరాల గురించి మీకు తెలిసే ఉంటుంది కదండి. అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గానే ఉంటాయి. చక్కగా వీటిని ఏంటంటే, ఇవి సాల్ట్ కానివ్వండి, కొన్ని సాల్టెడ్ ఉంటాయి, కొన్ని ఏమో సాల్ట్ లేకుండా ఉంటాయన్నమాట. వాటిని తీసుకోండి. వీటిని శుభ్రంగా నీళ్లతో అయితే కడిగేసుకోవాలి. శుభ్రంగా ఇవన్నీ మునిగిలాగా కడిగేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో కొంచెం ఇసుకలాగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇవి కడిగేసి ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇది ఏంటంటే పులిహోర పోపులాగానండి, చాలా క్విక్గా 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. రాయలసీమలో అయితే దీన్ని ఉగ్గాని అని కూడా అంటారండి. ప్రిపేర్ చేసుకోవడం చాలా సులువు అనమాట. మీరు చూస్తే మీరే షాక్ అయిపోతారు. 10 మినిట్స్లో చక్కగా రెడీ అయిపోతుంది. దీంతో మనం చక్కగా ఉల్లిపాయ, మామూలుగా అయితే మరమరాలు అనగానే మనకు మురిమిచ్చరే గుర్తొస్తుందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అని. అలా కాకుండా ఇలా ప్రిపేర్ చేసి చూడండి. మీలో ఎవరికైనా పులిహోర ఫేవరెట్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ ఉగ్గానిని ట్రై చేసి చూడాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చక్కగా దీన్ని నేను ఏంటంటే మొత్తం వడగట్టేసుకున్నానండి. దీన్ని మనం నెక్స్ట్ ప్రిపేర్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి పొయ్యి మీద. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. దాంట్లో ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోండి. తర్వాత మన పులిహోర పోపుకి ఏమైతే వేస్తామో మినపప్పు ఒకటి 1 టేబుల్ స్పూన్, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అనేది వేసుకుంటాం అన్నమాట. ఇవన్నీ కూడా చిటపట్లాడిన తర్వాత మిగతా పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇవి నేనేంటంటే ఈ బొరుగులు అనేది ఒక 4 మెంబర్స్కి ప్రిపేర్ అయ్యేలాగా చూపిస్తున్నాను. మీరు క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు కానీ, కరివేపాకు కానీ, అలాగే ఎండుమిర్చి కానీ తీసుకోవాల్సి ఉంటుంది. మనకు ఒక 4 మెంబర్స్కి అయితే మనం తీసుకున్న క్వాంటిటీ మీరు కనిపిస్తుంది కదండి. వీటికైతే మనకు ఒక 5 పచ్చిమిర్చి అయితే పడతాయి, అలాగే ఒక ఎండుమిర్చి అయితే సరిపోతుంది. ఆ తర్వాత దీంట్లోకి మీరు వేరుశనగ గుడ్లు అంటే పల్లీలైనా వేసుకోవచ్చు, లేదంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. అవి కూడా చక్కగా ఫ్రై అనేది అయిపోయేసరికి దీంట్లో పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. క్వాంటిటీని బట్టి అన్నాను కదండి. మనకైతే మనం తీసుకున్న క్వాంటిటీకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒకవేళ సరిపోతే లాస్ట్లో మీరు చెక్ చేసి వేసుకోవచ్చు. అది ఎప్పుడు వేసుకోవాలనేది కూడా నేను చెప్తానన్నమాట. ఇది నార్మల్ పులిహోర కంటే చాలా క్విక్గా రెడీ అయిపోతుందండి. టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది అన్నాను కదా. చక్కగా మీరు స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చిన టైంకి వేడివేడిగా కూడా చేసి పెట్టచ్చు. ఇది చింతపండు పేస్ట్ అండి. ఇది మనం నిల్వ చేసుకునే విధానం మన ఛానల్లో పెట్టాను. ఎవరన్నా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇది చక్కగా పులిహోర లాగా మనం ప్రిపేర్ చేసుకోవడానికి, లేదంటే ఏదైనా కర్రీస్లో వేసుకోవడానికి, సాంబార్లో వేసుకోవడానికి, అలాంటివి దేనికైనా యూజ్ అవుతుందండి. ఇది పేస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు 3 మంత్స్ వరకు నిల్వ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చింతపండు పేస్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ కూడా కొంచెం టెస్ట్ చేసుకోండి. అన్నీ సరిపడా ఉన్నాయి. ఒకవేళ పులుపు తక్కువగా ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఈ బొరుగులు ఏవైతే ఉన్నాయో వీటిని దీంట్లో వేసి కలిపేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత క్విక్గా రెడీ అయిపోయిందో. బ్యాచిలర్స్ కానీ, లేదంటే టీనేజర్స్ పిల్లలు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఇన్స్టెంట్గా ఏదైనా చేసుకోవాలి అన్నప్పుడు ఈ రెసిపీ కరెక్ట్గా సరిపోతుందండి. టైం సేవ్ అవుతుంది, అలాగే క్విక్గా రెడీ అవుతుంది. దాంతోపాటు టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇది ఓన్లీ చింతపండుతోనే కాదండి, చక్కగా మీరు నిమ్మరసంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పోపు అనేది అన్ని వేసిన తర్వాత ఈ మరమరాలు ఏవైతే కడిగిన ఉన్నాయో అవి కూడా వేసి నిమ్మకాయ అనేది పిండేసుకోవచ్చు. ఇది రెండిటితో కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ శాతం మనకు చింతపండుతోనే టేస్ట్ అనేది వస్తుందన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేడి మీద ఉంచాలండి. ఎందుకంటే మన మరమరాలు అదే బొరుగులు అనేవి చల్లగా ఉంటాయి కదా. ఇవి మూత పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం వెచ్చదనం వస్తుంది, వేడవుతాయి అన్నమాట. అప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చెప్పాను కదండి, బ్యాచిలర్కి క్విక్గా ఏదన్నా ఆకలి తీర్చేది ఏదన్నా ఉంది అంటే ఈ రెసిపీ అని చెప్పచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చే వీడియోతో